నమస్కారం మిత్రులారా, మీ లక్ష్యం ఏదైనా మీ గమ్యం రెయిన్బో కెరియర్ అకాడమీతో మొదలవ్వాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో మీరు ఒక అడుగు ముందుండాలని కోరుకుంటున్నారా? అయితే మీరు సరైన చోటికే వచ్చారు. ఈరోజు మనం రాబోయే పరీక్షల్లో పక్కాగా అడిగే అవకాశమున్న టాప్ 10 కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాం. అంతకంటే ముందు ఎగ్జామ్ అప్డేట్స్ మరియు ఫ్రీ స్టడీ మెటీరియల్ PDF కోసం మన వాట్సాప్ ఛానల్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. వీటి లింకులు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మన అప్డేట్స్ ఏవీ మీరు మిస్ అవ్వరు. మీరొకవేళ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సక్సెస్ జర్నీలో మేము తోడుగా ఉంటాం. ఇక లేట్ చేయకుండా ఈ రోజుటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూసేద్దాం. 1. ప్రశ్న: సుప్రీంకోర్టు ఇటీవల మెన్స్ట్రువల్ హైజీన్ అంటే ఋతుక్రమ ఆరోగ్యాన్ని రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కులో భాగంగా గుర్తించింది? సమాధానం: ఆర్టికల్ 21 జీవించే హక్కు. వివరణ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ పీరియడ్ సమయంలో మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొంది. ఇది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశమని, అందుకే దీనిని ఆర్టికల్ 21 కింద చేర్చారు. 2. ప్రశ్న: బడ్జెట్ 2026-27లో కేంద్ర ప్రభుత్వం బయోఫార్మా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? సమాధానం: బయోఫార్మా శక్తి, బయోఫార్మా SHAKTI. వివరణ: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందుల ముడిసరుకు అంటే API పై ఆధారపడటం తగ్గించి భారతదేశంలోనే వ్యాక్సిన్లు మరియు క్లిష్టమైన మందులను తయారు చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 3. ప్రశ్న: 2026 ఫిబ్రవరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా $800 బిలియన్ల సంపదతో రికార్డు సృష్టించింది ఎవరు? సమాధానం: ఎలాన్ మస్క్. వివరణ: ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి సంపద $800 బిలియన్ చేరడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ ప్రాజెక్టులలో మస్క్ కంపెనీలకు అంటే స్పేస్ ఎక్స్కు ప్రాధాన్యత పెరగడం దీనికి ప్రధాన కారణం. 4. ప్రశ్న: ఇటీవల భారత ప్రభుత్వం ఏ 2 ప్రాంతాలను కొత్తగా రామ్సార్ సైట్లు అంటే చిత్తడి నేలలుగా గుర్తించింది? సమాధానం: పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం UP మరియు చారీ ధండ్ వెట్లాండ్ గుజరాత్. వివరణ: రామ్సార్ సైట్లు అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు. పట్నా పక్షుల కేంద్రం UPలో అరుదైన వలస పక్షులు వస్తాయి. చారీ ధండ్ గుజరాత్లో లవణీయత ఉన్న జీవవైవిధ్యం అధికంగా ఉంటుంది. 5. ప్రశ్న: బడ్జెట్ 2026లో ఏ రకమైన క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది? సమాధానం: 17 రకాల క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధుల మందులు. వివరణ: క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ డ్రగ్స్ చాలా ఖరీదైనవి. వాటిపై కస్టమ్స్ డ్యూటీ అంటే దిగుమతి పన్ను రద్దు చేయడం వల్ల మందుల ధరలు సుమారు 15% నుంచి 20% వరకు తగ్గే అవకాశం ఉంది. 6. ప్రశ్న: 68వ గ్రామీ అవార్డ్స్ 2026లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ గెలుచుకుంది ఎవరు? సమాధానం: దలాయ్ లామా. ఆల్బమ్ ఇన్నర్ వరల్డ్. వివరణ: ఆధ్యాత్మిక గురువు దలాయ్ లామా తన మంత్రాలు మరియు బోధనలతో కూడిన ఇన్నర్ వరల్డ్ ఆల్బంతో మ్యూజిక్ ప్రపంచంలో అత్యున్నతమైన గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 7. ప్రశ్న: భారత నౌకాదళం నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆర్మమెంట్ అంటే DGNA గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? సమాధానం: దివాకర్ జయంత్. వివరణ: నావల్ ఆర్మమెంట్ అంటే నౌకాదళం వాడే క్షిపణులు, బాంబులు మరియు టార్పెడోలు, వీటన్నింటి అభివృద్ధి మరియు భద్రతను పర్యవేక్షించే అత్యున్నత బాధ్యతను ఈయన చేపట్టారు. 8. ప్రశ్న: థాయిలాండ్ మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన భారతీయురాలు ఎవరు? సమాధానం: అనుపమా ఉపాధ్యాయ. వివరణ: కేవలం 20 ఏళ్ల లోపు వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో టైటిల్ గెలవడం ద్వారా అనుపమ భారత బ్యాడ్మింటన్లో తదుపరి PV సింధుగా గుర్తింపు పొందుతోంది. 9. ప్రశ్న: ఇటీవల
ఏ రాష్ట్రంలో రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ 5వ ఎడిషన్ నిర్వహించబడింది? సమాధానం నాగాలాండ్. వివరణ: నాగాలాండ్లోని కోహిమా జిల్లాలో రుసోమా గ్రామం నాణ్యమైన ఆరెంజెస్కు ప్రసిద్ధి. ఈ ఫెస్టివల్ ద్వారా ఆర్గానిక్ ఆరెంజ్ మార్కెటింగ్ను పెంచుతున్నారు. 10. ప్రశ్న: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ వస్తువుపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 18% తగ్గిస్తూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది? సమాధానం యాపిల్సు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు. వివరణ: అమెరికా నుంచి దిగుమతయ్యే యాపిల్సు, వాల్నట్స్ లాంటి వ్యవసాయ ఉత్పత్తులపై గతంలో ఉన్న అధిక పన్నులను తగ్గించారు. దీనివల్ల భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులకు అమెరికాలో మరిన్ని వెసులుబాట్లు దొరుకుతాయి. చూశారుగా మిత్రులారా, ఇవి ఈ రోజుటి అత్యంత ముఖ్యమైన టాప్ 10 కరెంట్ అఫైర్స్. ఈ సమాచారం మీ ప్రిపరేషన్కు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, కష్టపడి చదివే మీలాంటి విద్యార్థులకు తోడుగా ఉండటమే రెయిన్బో కెరియర్ అకాడమీ లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే కేవలం ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరిచ్చే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి కొండంత బలాన్నిస్తాయి. ఇలాంటి డైలీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే కింద ఉన్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మన వాట్సాప్ గ్రూప్ మరియు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి. రేపటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.